హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ వ్లాగ్స్. నిన్న ప్రొనౌన్స్కి సింగులర్ ప్లూరల్ ఫామ్స్ చూసారు కదండి. ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండి. సో మనకి 6 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్. సో 6 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే క్యాజువల్ అండి, ఏం లేదు. పీపుల్ కానీ థింగ్స్ కానీ రిఫర్ చేస్తే దాన్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ఏంటి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ. ఐ అంటే ఏంటి? మీ నేమ్. ఇన్ కేస్ మీ నేమ్ బదులుగా ఐ. పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్గా ఉండడం అంటే ఏంటండి? పర్సనల్, ఓనర్షిప్. దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ బుక్ ఈజ్ యోర్స్. సో పొసెసివ్గా చెప్తున్నట్టే కదండి, స్పెసిఫిక్గా మాట్లాడుతున్నట్టే కదా. సో ఇది ఎవరిది? ఈ బుక్ ఎవరిది? దిస్ బుక్ ఈజ్ హర్స్. ఆ విధంగా. అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ ఉందంటే అందులో సబ్జెక్ట్ అన్నది మెయిన్ కదండి. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటంటే ఈ ప్రొనౌన్ మళ్ళీ ఆ సబ్జెక్ట్నే రిఫర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. ఐ మై సెల్ఫ్ లెర్న్ హౌ టు ప్లే ఏ గిటార్. సో అది ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఐ మై సెల్ఫ్ లెర్న్ హౌ టు ప్లే ఏ గిటార్. నేను నా అంతటా నేనే గిటార్ ఎలా నేర్చుకున్నాను, ఆ టైప్లో. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేట్ చేయడం అంటే ఏదైనా ఒక దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడం. ఏదైనా ఒక దాని గురించి స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తే దాన్ని డెమాన్స్ట్రేటివ్. దిస్ ఈజ్ మై బుక్, దీస్ ఆర్ యాపిల్స్. అవేంటి? యాపిల్స్. సో అలా స్పెసిఫిక్గా ఒక దాని గురించి డెమాన్స్ట్రేట్ చేస్తే దాన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. నెక్స్ట్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. వర్డ్లోనే ఉంటాయి. ఇంట్రాగేషన్ అంటే క్వశ్చనింగ్. హూ, హూమ్, హూజ్, వాట్, విచ్, డబ్ల్యూ వర్డ్స్ ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లోకి వస్తాయండి. హూ ఆర్ యూ. హూ అంటే అక్కడ ఒక నేమ్ కానీ ఏదైనా ఇండికేట్ చేస్తున్నట్టే కదా. బట్ అది వాడకుండా దాని బదులుగా యూజ్ చేసేవి కదండి ప్రొనౌన్స్. సో హూ ఆర్ యూ, హూజ్ బుక్స్, అలా. ఇండిఫినిట్ ప్రొనౌన్స్. ఏదైనా స్పెసిఫిక్గా మాట్లాడితే ఏమంటారండి? సో పొసెసివ్ టైప్లోకి వస్తుంది. ఇది నాది, ఇది నీది అన్నట్టుగా. బట్ డెఫినెట్గా లేదు, స్పెసిఫిక్గా మాట్లాడట్లేదు. నాన్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్ని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్, సమ్వన్, సంథింగ్, ఎనీవన్, ఎనీథింగ్, నోబడీ, నథింగ్, ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏది క్లియర్గా లేదు, బట్ ఇక్కడ ఒక నౌన్ అయితే ఇండికేట్ చేస్తుంది కదా. అయితే ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ రిఫర్ చేస్తుంది కాబట్టి ఇది ప్రొనౌన్ అయింది. బట్ అది స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ఐ వాంట్ సమ్వన్ టు హెల్ప్ మీ అంతే తప్ప ఐ వాంట్ రవి టు హెల్ప్ మీ, ఐ వాంట్ సీత టు హెల్ప్ మీ అని అనట్లేదు కదా. ఐ వాంట్ సమ్వన్. ఐ నీడ్ సంథింగ్ టు ఈట్. సంథింగ్ అంటే ఇక్కడ ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంటుంది. అదే ఐ వాంట్ బర్గర్ టు ఈట్ అంటే స్పెసిఫిక్గా నౌన్ అవుతుంది. బట్ ఐ వాంట్ సంథింగ్, మనం నౌన్ని మెన్షన్ చేయట్లేదు, నౌన్ బదులుగా సంథింగ్. సో అదేంటండి? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో అలా పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. అండ్ ఇంకోటి రిలేటివ్ ప్రొనౌన్స్ అని కూడా ఉంటుందండి. అదేంటంటే క్లాజెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అది కూడా సబ్జెక్ట్కి లింకప్ అన్నట్టు ఉంటుంది. అది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇవన్నీ నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్స్ కూడా ఇవేనండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్కి. సో ప్లీజ్ ఫాలో and like my channel and share to your friends and aspirants.